అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి 20, 21, 22 తేదీలలో ఈ 3 రోజులలో కూడా మహా అద్భుతం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి ఏంటంటే శుక్ర మహాదశ అంటే పట్టబోతుందన్నమాట. అద్భుతాలను వీరు చూసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అంటే నార్మల్గా ఏంటంటే ఈ 3 రోజులు కూడా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. చాలా మంచి వార్తలు కూడా మీరు అందుకోబోతున్నారు. అలానే కాకుండా మీకు ఎప్పుడు చూడనంత ఆనందం కావచ్చు, సంపద కావచ్చు ఈ 3 రోజులు కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ దేవత అనుగ్రహం ఉంది కాబట్టి ఇదంతా కూడా జరుగుతుందని చెప్పవచ్చు. కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే కన్యారాశి గుణగణాలండి చాలా మంచి వ్యక్తులు అనమాట. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండే వ్యక్తులు. అలానే కాకుండా ఏంటంటే నలుగురిలో వీరేంటంటే మంచి పేరు, మర్యాద, గౌరవం అనేది వీరికి అధికంగా లభిస్తుందని చెప్పవచ్చు. కన్యా రాశి వారు అంటేనే చాలండి, చుట్టూరా అందరూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడన్నా సరే అల్లుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరు మాట్లాడే పద్ధతి అంత చక్కగా ఉంటుంది. వీరితో స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు. కన్యా రాశి వారితో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. అలానే కాకుండా వీరు మాట్లాడే పద్ధతి, కొంతమంది ఏంటంటే వీరికి ఏదైనా మాట్లాడుతున్నట్లయితే అదే మాదిరిగా చూస్తుంటారు. మీరు కావాలంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీరు అందరిలాగా గంభీరంగా కాకుండా కొంచెం సున్నితంగా మాట్లాడుతుంటారు. ఎక్కడ కూడా ఎవరి మనసు కూడా నొప్పించకుండా మెల్లగా మాట్లాడే అలవాటు ఈ కన్యారాశికి ఉంటుంది. అలానే కాకుండా కన్యారాశి వారు గుణగణాలను అంటే మంచి గుణగణాలు కలిగి ఉంటారనమాట. అంటే స్వార్థం కావచ్చు, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివి కన్యారాశి వారికి రావు. అలా చేయరు కూడా. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అలానే కాకుండా అందరిలాగే మనం కూడా బ్రతకాలి, చక్కగా ఎదగాలి లైఫ్లో అని కోరుకుంటుంటారు. ఒకరి మీద ఆధారపడడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి కన్యారాశి వారికి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా స్వతహాగా నేను సంపాదించుకొని ముందుకు వెళ్ళాలి, నేను కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, చక్కగా ఎదగాలి, ఎప్పుడు కూడా నెంబర్ 1గానే ఉంటారని చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు చూడముచ్చటగా ఉంటారండి. చూడడానికి ఏంటంటే చాలా చక్కగా ఉంటారు. స్త్రీలైతే తెల్లగా, అందంగా, చక్కగా ఉంటారు. అలానే కాకుండా చక్కటి జుట్టును కలిగి ఉంటారు. మంచి రంగు, ఆకృతి చూడడానికి చాలా చక్కగా ఉంటారనమాట. అబ్బా ఎంత బాగున్నారు అన్నట్టుగా ఉంటారని చెప్పుకోవచ్చు కన్యారాశి వారు. అలానే స్త్రీలు, పురుషులు అలాగే ఉంటారండి. చాలా చక్కగా ఉంటారనమాట. ఇక కన్యారాశి వారికి ఏంటంటే మనం గమనించుకున్నట్లయితే కన్యారాశి వారికి అండి కొంచెం వీరు ఎదుగుతూ ఉంటారనమాట. అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. దైవానుగ్రహం ఉంటుంది. ప్లస్ వీరు చేసే పూజలు, దైవభక్తి అధికంగా ఉంటుంది వీరికి. ఎక్కువగా పూజలు చేయడం, అలానే కాకుండా గుళ్ళకు వెళ్ళడం, అలానే తీర్థయాత్రలు ఇలా వెళ్ళడం అంటే వీరికి మహా ఇష్టం. అలానే ఏంటంటే వీరు ఒక రకంగా చెప్పాలంటే ఒంటరిగా ఉండడం చాలా ఇష్టపడతారు. సైలెంట్గా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉంటేనే మంచిది. అలాంటి వాతావరణాన్ని కోరుకుంటారు. కన్యారాశి వారు అంటే ఒక మాటలో చెప్పాలంటే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అందరు కలిగి ఉండాలంటే మనం పక్కన పెడితే మన కన్యారాశి వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీరి గుణగణాలు చాలా బాగుంటాయి. నలుగురికి సహాయం చేసే గుణం ఉంటుంది. అలానే కాకుండా ఆదరించే గుణం ఉంటుంది. నలుగురికి పెట్టే గుణం ఉంటుంది. నలుగురు నుంచి తీసుకోరు, పెడతారు. అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా బాధలో ఉన్నారనుకోండి, ఆ బాధనంటే ఎంతో కొంత తీరుస్తారు కన్యారాశి వారు. నిజంగా చెప్పాలంటే ఎవరైనా దుఃఖిస్తున్నారు వీరి ముందు, ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, ఆ బాధకు తగ్గట్టుగా అప్పటికప్పుడు ఏదో ఒక సొల్యూషన్ అనేది వీరు వెతికేస్తారని చెప్పవచ్చు. అలానే కాకుండా ఎవరైనా సరే ఆపదలో ఉంటే ఆదుకునే తత్వం ఈ కన్యారాశి వారికి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకరు పాడైపోవాలి, ఒకరు పైకి రాకూడదు, అలానే కాకుండా ఎదగకూడదు అనుకోరండి. అందరు ఎదగాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం. ఎప్పుడు అంటే వీళ్ళు ఏంటంటే ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటారండి. అలానే కాకుండా ఎవరైనా ఏదైనా అన్నా కానీ సైలెంట్గా ఉంటారు. అంటే అందరి ముందు ఏడవడం కాకుండా ఒక ఇంటికి పోయి ఒక్కరే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలా అన్నారు, ఇలా అన్నారు, ఎవరికి చెప్పుకోరు, ఎవరిని కూడా విమర్శించారు, తిరిగి ఒక మాట కూడా అన్నారు. వీరు ఏంటంటే మనసు ఏం చెప్తుందో అది చేసుకుంటూ పోతుంటారు. కన్యారాశి వారికి ఇప్పుడు ఏంటంటే పనుల పరంగా బాగుంటుంది. బాగా పనులు కలిసి వస్తాయి. చేసే వృత్తి, ఉద్యోగం కూడా బాగుంటుందన్నమాట. ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించటం లేదు. మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే శుక్ర మహా దశ అనేది మొదలైందనమాట. దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ధనం వస్తుంది. 4 వైపుల నుంచి ఇంకా మంచి ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. అందరి అభిమానము, ఆదర్శంగా వీరు నిలుస్తారండి. ఒక రకంగా చెప్పాలంటే అందరు కూడా వీరిని అభిమానిస్తూ ఉంటారు. వీరి పద్ధతి కావచ్చు, వీరు ఎదిగే విధానం కావచ్చు, వీరు కష్టపడే తత్వం కావచ్చు చాలామందికి నచ్చుతుందన్నమాట. అలాగే ఏంటంటే వీరు ఎదుగుతూ ఉంటారు కాబట్టి చుట్టుపక్కల బంధువర్గంలో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు కొంతమంది కుళ్ళుకుంటారనమాట. కుళ్ళు అంటే వీళ్ళు ఎదుగుతున్నారు, మేము ఎదగలేకపోతున్నాం, లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, మేము వెళ్ళటం లేదు అని చెప్పి బాధపడిపోతుంటారండి. కొంతమంది ఏంటంటే వీరి మీద ఏడుస్తుంటారు. వీళ్ళు ఎదుగుదల చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటుంటారు. వీళ్ళు ఎదగకుండా పాడైపోవాలని కోరుకునే వాళ్ళు ఎందరో వీరి వెనకాలే ఉంటారండి. అయినప్పటికీ కూడా
వీరు ఎవరిని ఇవ్వమన్నారండి, ఎవరైనా ఎడవనివ్వండి, నేను చేసుకునే పని నేను చేసుకుంటాను అన్నట్టుగా ఉంటూ ఉంటారు అనమాట. అన్నీ పట్టించుకోరు. ఏదైనా ఎక్కడైనా సరే ఏది కూడా వీరు చెవిన పెడతారండి, ఏది కూడా పట్టించుకోరు. నేను నా ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటారు. కానీ హెల్ప్ చేసే తత్వం వీరికి అన్నీ ఉంటాయి. అలానే కష్టజీవులండి, బాగా కష్టపడుతుంటారు. ఏదైనా పనిని మొదలు పెట్టడానికి దాన్ని మొదలు పెడితే మాత్రం ఆ పని అంతా కంప్లీట్ అయ్యేదాకండి ఆ పని వెనకాలే ఉంటూ ఉంటారని చెప్పవచ్చు. అలానే కాకుండా అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకొస్తారండి, ఎక్కడ చెడ్డ పేరు తేరని చెప్పవచ్చు. ఇక అలాగా మనం చూసుకున్నట్లయితే కన్యారాశి గుణగణాలు చాలా బాగుంటాయి. నలుగురితో మాట్లాడే విధానం ఏంటంటే బాగుంటుంది. కాబట్టి మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అట్రాక్టివ్గా ఉంటారు. వీరి చుట్టూతోనే నలుగురు అంటే కూర్చుంటుంటారు. మీరు మాట్లాడే విధానం కావచ్చు, పద్ధతిని కావచ్చు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చెడిపోవాలని సలహా ఇవ్వరు, బాగుపడాలని సలహా ఇస్తారు. కాబట్టి వీరితో మాట్లాడాలి, వీరితో స్నేహం ఏర్పాటు చేసుకోవాలని, వీరితో కలవటం ఇలాంటివి చేసుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ కన్యారాశి వారికి అధిక తెలివితేటలు ఉంటాయండి, చాలా తెలివిని కలిగి ఉంటారు. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలనేది వీరికి బాగా తెలిసి ఉంటుందన్నమాట. ఎంత మర్యాద ఇస్తారో అంత ఎక్కువగా గౌరవం కూడా ఇస్తారు. అదే వీరిని ఎవరైనా సరే అండి అగౌరవం చేస్తే మాత్రం వారిని ఏంటంటే వారు దూరం పెడతారు. ఇక వారితో జీవితంలో అసలు మాట్లాడారనమాట. ఎవరైనా అనరాని మాట అన్న, తప్పు లేకుండా వీరిని ద్వేషించిన, వీరిపైన నిందలు వేసిన, వీరి మీద అబద్ధాలు చెప్తే మాత్రం ఆ వ్యక్తితో తెగదెంపులు చేసుకుంటారనమాట. ఇలా కన్యారాశి వారు ఉంటారనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ కన్యారాశి వారు చెప్పాలంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడే రకమైతే కాదు. అంటే మనసులో ఏమైతే ఉంటుందో అది బయటికి మాట్లాడుతూ ఉంటారు. చాలా చక్కగా ఏంటంటే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, ఈ అలంకరణ కావచ్చు, వీళ్ళ ఏంటంటే చాలా బాగుంటారు. వీరు చూస్తే ఏంటంటే ఎంత ఏజ్ వచ్చిన చిన్న పిల్లలా కనిపిస్తుంటారు. ఇలా మనస్తత్వం కూడా అలాగే ఉంటుందన్నమాట. మనసు నొప్పించకుండా మాట్లాడే తెలివి అనేది వీరికి బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా అలానే కాకుండా కన్యారాశి వారు ఏ పని చేసినా వీరికి బాగా కలిసి వస్తుంది. వృద్ధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకే పని చేసినా సరే ఏ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు లక్ష్మీ పాదం అని చెప్పుకోవచ్చు అండి. ఇంట్లో స్త్రీలు ఉంటే మాత్రం వాళ్ళు దేవతలు సమానం అంటే అలా పోల్చకూడదు. కాకపోతే అలా ఎక్కడ అంటే పొయ్యి వెలిగించిన అక్కడ పాలు పొంగుతూ ఉంటాయి. ఎలాగైతే పాలు పొంగుతుంటాయో వాళ్ళ ఇంట్లో సిరులు అలా పొరుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారు ఉంటే ఇంట్లో మనం గమనించుకున్నట్లయితే ధనం విపరీతంగా ఉంటుంది. కొంచెం ఫస్ట్లో ఏంటంటే కష్టం ఉంటుంది, ఆ తర్వాత లైఫ్లో సెటిల్ అయిపోతారు. సొంత ఇల్లు కొనడం కానీ, లేదంటే చాలా ఇల్లు ఏంటంటే కొంచెం బిజినెస్ చేసుకోవడం కానీ ఇలా చేస్తారు. వీరికి వచ్చే ఐడియాలు కావచ్చు, ఆలోచన కావచ్చు బాగుంటుందండి. అంటే ఒక క్రమంగా చేసుకుంటారనమాట. ఎప్పుడు కూడా లాస్ట్లో కాకుండా కొంచెం లాభాల్లో ఉండేలాగా ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన తత్వం కన్యారాశి వారికి మాత్రమే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటెలిజెంట్ అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు బోర్లా కూడా పడతారండి. అయినప్పటికీ ఎక్కువ సార్లు ఏంటంటే ఆలోచన విధానంతో వీరు ముందుకెళ్తారు. వీరు మనసు ఏం చెప్తుందో అదేంటంటే వీరు ఫాలో అవుతారండి. అంటే ఇక మనం చెప్పాం కదా ముందే, ఏది చెయ్యరు, కాకపోతే చెయ్యాలనుకుంటే మాత్రం పట్టుదల వ్యక్తులండి. చాలా కృషి చేస్తారు, చాలా పట్టుదలతో ఉండి ఆ పనిని ఏంటంటే చేయిస్తారని చెప్పవచ్చు. అలాగే కన్యారాశి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కన్యారాశి వారికి కష్టాలు అధికంగా వస్తుంటే, కష్టాలు ఏంటంటే చెప్పి రావండి. కష్టాలు అవి మన పూర్వకర్మ శాపాల వల్ల రావచ్చు, పాపాల వల్ల రావచ్చు. మనం ఏంటంటే మానవులు కదా, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం. కానీ కన్యారాశి వారికి ఎప్పుడు కష్టాలు వస్తాయని చెప్పలేం. కొద్ది రోజు సుఖాలు ఉంటాయి, కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి. కష్టాలు వచ్చినా కానీ ఇంతే తీరిపోతాయండి. కొంతమందికి మాత్రం ఏంటంటే గ్రహాలు అనుకూలించక, స్థితిగతులు బాగాలేక కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నార్మల్గా ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి 3 రోజులు మంచి రోజులు రాబోతున్నాయండి. అద్భుతం జరగబోతుంది అనమాట. కొన్ని విచిత్రాలు జరుగుతాయి అనమాట. అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అస్సలు కూడా ఏదైనా కొనుగోలు చేయాలనుకోను కానీ కొన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట. కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే వీరి గుణగణం చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయండి. ముఖ్యంగా వీరికి ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీరి యొక్క కులదేవత అండి. అంటే కొంతమందికి కులదేవత తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ వీరికి మనం గమనించుకున్నట్లయితే కులదేవత ఆశీస్సులు ఉన్నాయండి. కులదేవత ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వీరు ఏంటంటే ఎక్కువగా దూసుకెళ్తుంటారనమాట. దైవానుగ్రహం కన్యారాశి వారికి పుష్కలంగా ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలు దైవంగా పోల్చుకోవచ్చండి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి ఆపర్చునిటీ చూస్తారు. అలాగే ఎదుగుదల బాగుంటుంది. కన్యారాశి ఉండే స్త్రీల ఇళ్లలో ఏంటంటే ధనానికి కొంచెం లోటు అనేది ఉండదు. మొత్తం పూర్తిగా లోటు ఉండదని చెప్పలేం, కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడికక్కడే డబ్బు సర్దు మణుగుతుందన్నమాట. వీరికి వచ్చే ఐడియాలు, వీరికి ఉండే టాలెంట్తో డబ్బును అక్కడక్కడ అడ్జస్ట్ చేస్తారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని దీర్ఘంగా ఆలోచించి సమస్యకు పులి స్టాప్ పడేస్తారు.
అలా ఉంటుందన్నమాట కన్యారాశి వారు. ఇక అలానే కాకుండా కన్యారాశి వారికి అద్భుతాలు జరుగుతున్నాయి, చాలా బాగుండబోతున్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, మంచి ఫలితాలను చూడబోతున్నారు. చేసే పనుల్లో, వృత్తుల్లో, ఉద్యోగాలలో మంచి మార్పులు చూస్తారు. అలానే పనిచేసే దగ్గర కూడా మంచి గుర్తింపు లభిస్తుంది, జీతాలు పెరుగుతాయి. అలానే కాకుండా మీకు కొంచెం ప్రయాణాలు చేసే అవసరం కూడా ఉండవచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే కన్యారాశి వారు బంధువర్గంతో కలిసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు పర్వాలేదు, ప్రయాణాలు చేస్తారు. సమయానికి ఆహారం తీసుకోండి, కొంచెం ఆలోచన పక్కన పెట్టండి. ఏదైనా జరిగితే డీప్గా ఆలోచిస్తూ ఉంటారనమాట, అదొక్కటి మైనస్ పాయింట్. అలానే కాకుండా అనుమానం ఉంటుంది, మనసులో దాచుకుంటారు, బయటపడనియరు. ఆ తర్వాత ఏంటంటే మనం గమనించుకున్నట్లయితే కొంచెం అన్నదమ్ములతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. అంటే మనం ఏదైనా అనంది అంటామో ఆ తర్వాత విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి అదొక చూసుకోండి. ఇక మనం అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యం ఆటోమేటిక్గా మీకు కలిగే అవకాశాలు ఉంటాయి. చీటీ రూపంలో డబ్బు అనేది అందుతుంది. అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలలో చక్కగా రాణించగలుగుతారు. డబ్బు ఏంటంటే సమయానికి అందుతుంది, కాబట్టి కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. చిన్న అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీకు అంటే ఈ 3 రోజులు కూడా 20, 21, 22 తేదీలో మాత్రం ఇల్లు మారే అవకాశం అయితే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సొంతంగా ఫ్లాట్ కానీ లేదంటే ఇల్లు కానీ తీసుకునే అవకాశం అయితే ఇక్కడ 99% కనిపిస్తుంది అనమాట. గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి కొంతమంది మాత్రం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేంటంటే లోన్ తీసుకొని ఇల్లు కొనే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇల్లు మారే అవకాశం ఉంటుంది. ఇలా మీరు అనుకున్న దానికి మీరేంటంటే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చూసుకున్నట్లయితే రెండవది, ఇలా మీరు ఎగ్జామ్స్ రాసి మీరేంటంటే రిజల్ట్ కోసం ఎదురు చూసి మేము పాస్ అయిపోయామండి, మాకు మంచి మార్క్స్ వచ్చాయి, కానీ మేము అనుకున్న కాలేజీలో మాకు సీట్ రావడం లేదు, మాకు అక్కడ సీట్ రావాలి. అలానే కాకుండా మేము పరీక్షలు రాసాం, రిజల్ట్ కోసం చూస్తున్నాం అనుకునే వారికి మంచి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇలా సీట్ రావాలి, ఇలా మా కాలేజీలో మాకంటే ఏంటంటే కాలేజీలో సీట్ రావాలండి, ఆ కాలేజీలో మాకు అడ్మిషన్ దొరకాలనుకుంటారు కదా, అలాంటి వారి పరంగా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్టయితే వ్యాపారం అండి, వ్యాపార పరంగా బాగుంటుందన్నమాట. వ్యాపారం ఏంటంటే కొంచెం ఇక్కడ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు, బిజినెస్ని కొంచెం పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. పనుల పరంగా బాగుంటుందని పనిచేసే దగ్గర మంచి వేతనాలు అందుకుంటారు, పనిచేసే దగ్గర మంచి గుర్తింపు అనేది లభిస్తుంది, ఆధార అభిమానం అనేది ఉంటుంది. నలుగురిలో మీకు పేరు పెరుగుతుంది, కానీ తగ్గది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇలా మీకు ఇల్లు మారే అవకాశం ఉంటుంది, మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుందని చెప్పవచ్చు. అలానే కాకుండా వివాహం ఖాయమయ్యే అవకాశం ఉంటుంది, కానీ మాట కలిసే అవకాశం ఉంటుంది, కానీ వివాహం జరగదు. కొంచెం సమయం గడువు పెట్టుకొని వివాహం చేసుకునే అవకాశం అయితే క్లుప్తంగా కనబడుతుంది. ఏదేదో పైన ప్రయత్నాలు చేసి వదిలేయకండి, గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారు కులదేవత కానీ గ్రామదేవత కానీ మీరు ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను చూస్తారు. చుట్టూతో మీ గ్రామదేవత మీ చుట్టూతోనే తిరుగుతుంది. మీ గ్రామదేవత కావచ్చు, కులదేవత ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు అంచెలంచెలుగా ఎదుగుతున్నారని చెప్పవచ్చు. అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మీకు ఆ దేవత యొక్క అనుగ్రహంతో ధనం వస్తుంది, చక్కగా ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇష్ట దైవం మీ కులదేవత కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. వీరి అంటే వారి కొబ్బరికాయ కొట్టడం, నైవేద్యం చేసి పెట్టడం, ఒకరోజు వీలు చూసుకొని చక్కగా తలస్నానం చేసుకొని ఇంటిని క్లీన్ చేసుకొని మీరు ఇలా కనుక చేసుకుంటే మీ లైఫ్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, మీ లైఫ్లో అవి ఫెయిల్యూర్స్ నుంచి బయటికి పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక సోమవారం చూసుకొని శివారాధన చేసుకోవడం, శివుడికి అభిషేకం చేసుకోవడం మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అద్భుతాలను చూస్తారండి, అద్భుత ఫలితాలు వస్తాయి. ఏంటంటే మీరు గిట్టని వారు మీ పైన నెగిటివ్ స్ప్రెడ్ చేసినప్పటికీ మీరు ఎక్కడ కూడా ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఎవరైనా అనుకున్నా కానీ వదిలేసుకోండి, నార్మల్గా పట్టించుకోరు. కాకపోతే కొంతమంది ఏంటంటే మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది, అదొక్క చూసుకోండి. మిగతా అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. అలాగే రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. పత్రాల రెమ్యునేషన్ జాప్యం అయితే అసలు చాలా జాగ్రత్తగా వహించాలి. రెమ్యునేషన్లో ఏదైనా మీకు సంబంధించినటువంటి ఒక పత్రాన్ని అయితే అందుకున్నారనుకోండి, ఆ పత్రాన్ని చాలా చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలానే ఏదైనా సరే అవగాహనతో పనులు చేయండి. మీరు ఎటు పడితే అలా ఆలోచించకుండా పత్రాలపైన సంతకాలు చేయడం వంటివి చేయకూడదు. అలానే మీరు ఏ పత్రాన్ని తీసుకున్నా పూర్తి అవగాహనతో ఉండాలి. అవగాహనతో లేకపోతే మాత్రం చాలా సమస్యలు ఎదురయ్యే సమస్యలు గుర్తుపెట్టుకోండి. పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న పనులే చేయడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికి అయితే
చాలా మంచి అదృష్ట యోగం ఉంది. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా కొన్ని రహస్యాలు కూడా బయటపడబోతున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంత దగ్గరి బంధువు అయినా సరే కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి అని కన్యా రాశి వారు సొంత వారే కదా అని చెప్పి ఎవరితో కూడా మీ రహస్యాలను పంచుకోవద్దు. ఎంత సొంత వ్యక్తులైనప్పటికీ నమ్మక ద్రోహం కూడా చేసేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అనుకూల పరిస్థితి కన్యా రాశి వారు ఎవరిని కూడా కన్యా రాశి వారు నమ్మకుండా ఉండటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ఎవరిని నమ్మినా నమ్మక ద్రోహం తప్పదు కనుక ఎవరిని కూడా నమ్మకుండా మీ పనిని మీరు చేసుకోండి. ముఖ్యంగా కొత్త వ్యక్తులను మాత్రం అస్సలు నమ్మకూడదు. కొత్తగా ఏ వ్యక్తులను నమ్మినా సరే మోసపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అసలు కూడా కొత్త వారిని నమ్మకుండా ఉండాలి. కొత్త వ్యక్తులను పొరపాటున కూడా మీరు నమ్మారు అంటే కనుక ఇక తప్పకుండా సమస్యలు మాత్రం ఎదురవుతాయని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కన్యా రాశి వారికి అయితే ఖచ్చితంగా నమ్మక ద్రోహులు ఎక్కువైపోయారు. అంటే వీరి ముందు మంచిగానే ఉన్నట్టు ఉంటారు, నమ్మక ద్రోహం అయితే చేస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.